మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనం ముఖ్యంగా ఒక్కొక్క రంగాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు విద్యారంగం గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం గత కొన్ని సంవత్సరాల్లో ముఖ్యమైన మార్పును చేపట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019, 2024 మరియు ప్రస్తుతం 2025వ విద్యా సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాలను పరిశీలిద్దాం. 2019, 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రధానంగా నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ఇందులో తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్తు, కంప్యూటర్లు మరియు ఇతర సౌకర్యాలు కల్పించబడ్డాయి. అంతేకాకుండా ఆంగ్ల మాధ్యమ బోధన కూడా ప్రారంభించబడింది. 2019 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అమలు చేయడానికి 2 భాషలతో పాఠ్య పుస్తకాలు మరియు ఉపాధ్యాయులకు శిక్షణను అందించబడింది. అంతేకాకుండా 2022-23వ విద్యా సంవత్సరంలో 1000 ప్రభుత్వ పాఠశాలను అనుబంధం చేశారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రపంచ బ్యాంకు సహకారంతో కూడిన ప్రాజెక్టు ప్రారంభించబడింది. ఇక 2025 విద్యా సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు పాఠ్యాంశాల్లో విలువల విద్య, లింగ సమానత్వం, రాజ్యాంగ విలువలు, సామాజిక సమానత్వం వంటి అంశాలను చేర్చాలని నిర్ణయించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పాఠ్యాంశాలలో ఆహార అలవాట్లపై ప్రత్యేక శిక్షణను చేర్చాలని నిర్ణయించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలు కూడా నిర్వహించారు. 3 భాషల విధానం అంటే తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలను ప్రోత్సహిస్తూ 3 భాషల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉన్నత విద్యలో మార్పులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2025-26వ విద్యా సంవత్సరంలో క్వాంటమ్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రారంభించనున్నది. 2025-26వ విద్యా సంవత్సరం నుండి ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఉన్న 15% నాన్ లోకల్ కోటాను రద్దు చేశారు. గత ప్రభుత్వం కాలంలో పెండింగ్లో ఉన్న 6,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పరిష్కరించడానికి ఇప్పుడిప్పుడే చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా 2 ప్రభుత్వాలు విద్యారంగంలో తమదైన విధానాలతో మార్పును తీసుకువచ్చాయి. విద్యాశాఖను ఇంకా పీడిస్తున్న ప్రధాన విద్యా సంస్థల సమస్యల్లో శిక్షణ లేని టీచర్లు, బోధన నందు నాణ్యత లేకపోవడం ఇలాంటివి లోపాలున్నాయి. దీనికి పరిష్కారంగా గురుకుల ధోరణిలో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను నియమించాలి. నిరంతర శిక్షణలు నిర్వహించాలి. సౌకర్యాల లోపం. పాఠశాలలో తాగునీటి, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు లేవు. ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని పాఠశాల మౌలిక వసతులు మెరుగుపరచాలి. ఆంగ్ల మాధ్యమ ప్రభావం వల్ల విద్యార్థులు తమ మాతృభాషను మర్చిపోతున్నారు. తెలుగు బోధనకు ప్రోత్సాహం ఇవ్వాలి. స్థానిక సాహిత్యం, సంస్కృతి పాఠ్యాంశంలో పొందుపరిచి ఉండాలి. పరీక్షల ప్రాధాన్యత ఎక్కువగా ఉండడం, మార్కుల పరంగా మాత్రమే విద్యను అంచనా వేయడం, నైపుణ్యాలు, ఆచరణాత్మక విజ్ఞానం ఆధారంగా విద్యను అభివృద్ధి చేయాలి. విద్యా సమానత్వం లోపం అనేది కనపడకూడదు. పట్టణం, గ్రామాల మధ్య బోధనలో నాణ్యత తేడాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో సమాన నాణ్యత ఉన్న విద్యను అందించే విధానం, డిజిటల్ లెర్నింగ్, ఈ కంటెంట్ వినియోగం చేయగలిగితేనే పరిష్కారాలు జరుగుతాయి. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో ఉన్న సమస్యలు: గురువుల కొరత లేదా అర్హత లేని ఉపాధ్యాయులు, మౌలిక వసతుల లోపం అంటే వసతులు గల గదులు, టాయిలెట్లు, మంచినీరు లేకపోవడం, బాలల హాజరు లోపం, విద్యార్థి దశలో పిల్లలు కార్మికులుగా పనిచేయడం, తల్లిదండ్రులు విద్యపై
అవగాహన లోపం, పాఠ్య పద్ధతులు జాడ్యంగా ఉండడం. వీటికి పరిష్కారం అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం మరియు శిక్షణ జరగాలి. ప్రభుత్వ మద్దతుతో మౌలిక వసతులు మెరుగుపరచాలి. ఉచిత మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, దుస్తులు అందజేయాలి. విద్యా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు తల్లిదండ్రులకు కల్పించాలి. ఆటల ద్వారా బోధన, సృజనాత్మక విద్యా విధానాలు అవసరమై ఉన్నాయి. ఇక రెండవ, ప్రౌఢ విద్యలో సమస్యలు. డబ్బు తక్కువగా ఉన్న కుటుంబాల్లో స్కూలు డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతున్నారు. అలాగనే సైన్సు, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులో టీచర్లు లేకపోవడం జరుగుతున్నది. విద్యార్థుల్లో లక్ష్యాలపై స్పష్టత లేకపోవడం అనేది కారణంగా ఉంది. మరింతగా మార్పులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం, మార్గదర్శకత లేని విద్య ఇప్పుడు జరుగుతుంది. దీనికి పరిష్కారాలుగా డ్రాప్అవుట్స్ నివారణకు ప్రోత్సాహక పథకాలు ఏర్పాటు చేయాల్సింది. ప్రతి సబ్జెక్టుకు నిపుణ టీచర్ల నియామకం, కెరీర్ గైడెన్స్ సెల్స్ ఏర్పాటు చేయడం, అంతరంగిక పరీక్షలు కాకుండా ప్రాజెక్టు ఆధారిత విద్యా విధానం, ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు జరగాలి. ఇక మూడవ స్థానంలో ఉన్నత విద్యా సమస్యలు ఉన్నాయి. రీసెర్చ్ ప్రాధాన్యత లేకపోవడం, పాఠ్యక్రమాలు పురాతనంగా ఉండడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు లేకపోవడం, ప్రైవేటు కళాశాలలో నాణ్యత లోపం, విద్యార్థుల్లో ఉపాధి అవకాశాలపై అనిశ్చిత నుండి బయటికి రావడానికి నూతన విద్యా విధానంలో పాఠ్యక్రమాల నవీకరణ జరగాలి. అంతేకాకుండా పరిశోధనకు నిధులు ప్రభుత్వం కేటాయింపు జరగాలి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రీ, యూనివర్సిటీ భాగస్వామ్యం చేయాలి. నాణ్యత ప్రమాణాలన్నీ పాటించేందుకు నియంత్రణ సంస్థల కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఈ సంస్కరణలు చేస్తే గాని ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో విషయంతో మీ ముందుకు వస్తాను. మీ జర్నలిస్ట్ మల్లిక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.